అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యూకే ఛానల్కి స్వాగతం. వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన పూర్వజన్మ కథను చెప్పి ప్రేరణ కలిగించిన నారద మహర్షి కథ ఈ వీడియోలో విందాం. వీణాతంత్రులు మీటుతూ నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ త్రిలోక సంచారం చేసే నారదుణ్ణి కలహభోజనుడు అని పిలుస్తారు. ఆయన గొప్పతనం చరిత్ర తెలిస్తే ఎవరు అలా అనరు. పరమాత్మ గుణానుభావంలో తన్మయత్వం పొంది ఎందరినో భగవద్భక్తులుగా చేసినవాడు నారదుడు. వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహాపురుషులను మహాభక్తులుగా మలిచినవాడు నారదుడే. వ్యాసుడు భాగవత రచన చేయడానికి తన కథను చెప్పి ప్రేరణ కలిగించినవాడు. నేను ఇంతటి వాడిని ఎలా కాగలిగానంటే గత జన్మలో సన్యాసులు నాకు ఉపదేశించిన జ్ఞానమే. కాబట్టి నువ్వు భగవద్భక్తుల సమాహారమైన భాగవతాన్ని చెప్పగలిగితే విన్నవారు కూడా నాలాగే ఉత్తర జన్మలో మహాజ్ఞానులు భక్తులు కాగలరు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రచించు అని తన కథను చెప్పాడు నారదుడు. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుని ఇంటిలో ఊడిగం చేసేది. తన వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడా బాలుడు. బ్రాహ్మణులు వేదాంతం చదువుతుంటే వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి వచ్చారు. వారికి సేవలు చేస్తుండమని యజమాని నారదుడికి పురమాయించాడు. సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చటపడ్డారు. దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ణి వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకొని ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించారు. మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు. అవి నారదుని మనసులో బలంగా నాటుకున్నాయి. పాము కాటుతో తల్లి చనిపోయాక లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రూర సర్పాలు ప్రాణులను చూసి ఈ లోకమంతా నిండి ఉండి శాసించే శ్రీమన్నారాయణ అందరికీ అండగా ఉండగా నాకే ఆపద రాదు, నాకేమిటి భయం అనుకొని ఒక రావి చెట్టు కింద కూర్చొని ద్వాదశాక్షరి మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మెరుపుల శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామృతంగా అయ్యింది. ఆ శరీరవాణి, ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల నీకు లీలామృత దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ నా గురించి చెబుతూ పాడుతూ మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఒక రోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తర్వాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు మహతి వీణను బహుకరిస్తాను. దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావు అన్నాడు. శ్రీమన్నారాయణ ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తర్వాత తన కుమారుడిగా నారదుడిని సృష్టించాడు బ్రహ్మ. మహతి అనే వీణను ఇచ్చాడు. ఆ వీణపై నారాయణ నామం చెప్పుకుంటూ లోకమంతా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం, సత్యలోకం, కైలాసం ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. భగవంతుడు శక్తి గురించి మాట్లాడేవాడు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. అందువల్ల నారదుడిని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్ కళ్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజంలో, కార్యాల్లో నిరాకటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. భక్తి సూత్రాలు రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటాడు. ఆ కథ విన్న వ్యాసుడు పొంగిపోయి, నారద, మంచి మాట చెప్పావు. ఇప్పుడు నేను భగవంతుడి గురించి, ఆయన విశేషాలు, ఈ బ్రహ్మాండలి ఉత్పత్తి, ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి రచన చేస్తాను. వీటిని చదివిన వారు, విన్నవారు నీలాగే తరించాలి అని ఆచమనం చేసి కూర్చొని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభించాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.